నారాయణపేట జిల్లా నర్వ మండల కేంద్రానికి చెందిన మున్నూరు శేఖర్ ఆత్మహత్యకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ భూ వివాదంలో స్థానిక ఎస్ఐ కురుమన్న మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి బెదిరించడంతో మనస్తాపానికి గురై శేఖర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుని భార్య ఆరోపించింది. తమ కుటుంబానికి చెందిన భూమి పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలో జూనియర్ కళాశాల నిర్మాణానికి ప్రతిపాదన వచ్చిందన్న ఆమె స్థల పరిశీలన జరుగుతుండగా అక్కడికి వెళ్లిన శేఖర్కు నర్వ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చెన్నయ్య సాగర్కు మధ్య గొడవ జరిగిందని చెప్పారు. ఈ విషయమై శేఖర్పై స్థానిక పిఎస్లో చెన్నయ్య ఫిర్యాదు చేశారన్నారు. ఎస్ఐ ఎమ్మెల్యే బెదిరింపులకు పాల్పడ్డారని మృతుడి భార్య ఆవేదన వ్యక్తం చేసింది. కుటుంబ పెద్దను కోల్పోయినా తామెలా బతకాలో తెలియడం లేదంటూ కంటతడి పెట్టుకుంటుంది. పోలీస్ స్టేషన్ లేచి ఒక్కలి రొగొట్టని ఎమ్మెల్యే చెప్పిన దానికి ఎస్ఐ చేను కాడ బెదిరించిండు, ఇంటికి వచ్చి బెదిరించడానికే ఇంతవరకే స్టేషన్లో పొట్టి తిరిగి ఇంతవరకే 3 లక్షల రూపాయలు పెట్టుకొని అలా వచ్చిండు. నన్ను మళ్ళీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి చేస్తారేమని పెట్టుకునే చనిపోయిండు. నా మూడు వచ్చి బెదిరించిండ్రు చేను కాడ నాను మరీ పోలీసు వాళ్ళు కారు అడ్డం వేసుకొని బెదిరించిపోయిండు. నా ఇన్ని బొక్కలు ఇరగొడతాము, ఇంతవరకే నీ పోయినావంటే నీకు ఇంకా ముప్పు దిగిలేదు, ఇప్పుడు మళ్ళీ వేస్తామని నా ముందర వచ్చి మరీ జోడమాడిపోయిండ్రు. నా మూడు తెలియకన్నాడు, తాగన్నాడు, ఎట్లన్నాడు, నీ కాలు మొక్కుతాని ఎస్ఐని మరీ కాలు మొక్కించి తోలేని నా గుడిసె కాని వచ్చి నా చేనుల నుంచి చేనులకు ఒక 5-6 మంది చేనులలో నీళ్ళు పడి మా చేనులో పడిపోతుంది. వర్షాకాలం వస్తేనే అవి ఇంకా లేదంటే ఇప్పుడు వర్షాకాలం ఎప్పుడు ఎండాకాలం వేసుకొని నీళ్ళు రావు మా చేనులకి. ఆ మురికి నీళ్ళల్లో మా కాలువ కలుపుతామని ప్లాన్ చేసిండ్రట. అది కలిపోతే మాకు ఉన్నదే తడుపు భూమి, మాకు అవసరం లేదు, మా అక్కడ ఏదైనా చేసుకోండి సార్ అన్నదానికే ఈ వల్ల గొడవలు అయినాయి. ఇప్పుడు నా మొగిని ప్రాణం తీసి కలిసి పోయిన గవర్నమెంట్ లో అప్పుడు అడిగిరంట, మళ్ళీ కొత్త ఎమ్మెల్యేను అడిగినరా మీరు? అప్పుడు అడిగిలేము, అప్పటికైతే మాకు తెలియదు, వచ్చిన చూసిపోయినారట కూడా కానీ మాకు తెలియదు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే వచ్చి చూసిన దానికి మేము అడిగినాము. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే మన చేను కాడ పని చేస్తున్నాం కాబట్టి మేము ఆడ వచ్చి ఉన్నాం కాబట్టి చూసి కాబట్టి అడిగినాం. మేము లేనప్పుడు వచ్చి చూసిపోయింది మాకైతే తెలియదు. మేము ఉన్నాక ఈ ఎమ్మెల్యే 2 సార్లు వచ్చింది కాబట్టి అడిగినాం. నా మొగుడు ఇప్పటికైతే 10 లక్షలు అప్పు చేసిపోయింది. నా అప్పులు నా కొడుకులను లక్షలు వచ్చి చదివించుకుంటుండే. ఇప్పుడు నా అప్పు నేను ఎక్కడ కట్టుకుంది, నా కొడుకులను ఎక్కడ చదివించుకుంది? 250 రూపాయల కూలి చేసి ఎమ్మెల్యే వల్ల చేస్తాయి. మళ్ళీ నప్పుడు చచ్చిపోయిండు. నా మొగిని తెచ్చేకోకు 50,000 60,000 ఇస్తా, నాకు వద్దు, నేను 1,00,000 రూపాయలు ఇస్తా, నా మొగిని తెచ్చేకోకు. ఎక్కడ రాలేదు మాకు భూమి.